ఏం బాబు మీ డాడీ లేడా? లేడా అంకుల్, బయటికి లోపల కూర్చోండి, తను వస్తాడు. నువ్వేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావా? ఒట్టి సోమరిపోతివి. కొంచెం అన్నా భయం భక్తి లేదు. ఉండు మీ నాన్నకి చెప్తాను. మా స్కూల్లో టైకాండో సార్ చాలా బాగా చెప్తాడు తెలుసా. అవునా? టైక్వాండో అంటే ఏంటి? కరాటే. ఓ అవునా, ఓకే. ఏముందిలే, ఈ కాలం పిల్లలందరూ నేర్చుకుంటూనే ఉన్నారు. కానీ రఘురామ్ అని మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాడు కళ్ళకు గంతలు కట్టుకొని మరీ కరాటే చేస్తాడు తెలుసా. అబ్బో, ఎవరైనా చేయగలరు, నేను కూడా చేయగలను. అవునా, సరే చూద్దాం. కళ్ళకు గంతలు కట్టమంటావా? ఏం బాబు రెడీయా? రెడీ. ఓకే, ఇప్పుడు చూస్తా నీ ప్రతిభ. ఇదిగో నీ టార్గెట్ ముందు పెట్టాను. ఇప్పుడు చూపించు నీ ప్రతిభ. ఇంతేనా? అరే ఫోన్ వస్తుంది. హలో, నమస్తే అండి. హలో, ఎవరండి? మార్నింగ్ పాంప్లెట్ మీద నేను ఒక నెంబర్ రాశాను కదా, అది కొంచెం చెప్పండి సార్. అవునండి, నా దగ్గర ఉంది పాంప్లెట్. నెంబర్ ఎంత అంటే అదే నెంబరు. ఒక్క నిమిషం ఉండండి, చదువుతాను. అయ్యో 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 పేపర్. అరే 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 అబ్బా, 9949. అబ్బో ఉండరా బాబు. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అంకుల్? మీరు అక్కడ ఉండాలి కదా. వచ్చాలేరా, ఈ ఒకటి ఫోన్లో నెంబర్ అడుగుతుంది. అబ్బా అయ్యా. లేకపోతే నన్ను సొమ్మరిపోతూ అంటారా? ఉండవమ్మా, నువ్వు ఒకదానివి. రాసుకో ఇప్పుడు నా నెంబరు 9949. బాబు, నువ్వు పేపర్ని ఎందుకు కొడుతున్నావు? నాకేం కనిపిస్తుంది అంకుల్? అక్కడ దిండు ఉంది అనుకుంటున్నా. దిండు ఉంటే నేను రెడీ అని చెప్తాను, నువ్వు వెయిట్ చేయి. చూడు బాబు, పేపర్ కింద పడింది, నేను తీసుకుంటున్నా. నువ్వైతే ఇప్పుడేం ప్రాక్టీస్ చేయవాకు. తీసుకున్నారా అంకుల్? తీసుకుంటున్నానయ్యా, తీసుకుంటున్నా. అబ్బా, అరే ఇందా నుంచి ఉడకపోస్తుంది. అయ్యో, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఆన్ చేసుకోవాలి కదా. అబ్బా అమ్మా, ఏం కొట్టాడురా బాబు. బాబు కొట్టొద్దని చెప్పా కదా, ఉండమన్నాను కదా. మెత్తగా ఉంటే అది నేను దిండు అనుకున్నా, కానీ పొట్టనా అది చాలా మెత్తగా ఉంది, దిండులాగా. దిండు కాదురా, అది నా పొట్టరా నాయనా. అయినా పేపర్ తీసుకొని వెళ్ళాలి కదా, ఇక్కడ ఎందుకున్నారు మీరు? ఊరే ఫ్యాన్ వేద్దామని ఉన్నాను రా, నీకు నాకు ఇద్దరికి ఉక్కబోస్తుందని. అబ్బా, వెనకాల ముందు షంటింగ్ ఇచ్చావు కదరా. చెప్పండి అంకుల్, రఘురామ్కి బాగొచ్చా నాకు బాగొచ్చా? అయ్యా, నీకే బాగొచ్చు, రఘురామ్కి ఏమీ రాదు. నీకు దండం పెడతాను రా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రా. అరే